సంవత్సరం లోపు బ్యాంక్స్ లేదా ఎస్ఎస్సి వంటి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి లీస్ అకాడమీ. సో వెనిజులాలో ఏదైతే జరిగిందో ఆ ప్రెసిడెంట్ కంప్లీట్గా క్యాప్చర్ చేసుకోవడం అండ్ వెనిజులాకి వేరే ప్రెసిడెంట్ని అలౌట్ చేయడం అండ్ అక్కడ ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించి అంతా కూడా అమెరికా అండర్లోకి వెళ్ళడం, దీని కారణంగా ఇండియాలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి అంటున్నారు. వినడానికి చాలా హ్యాపీ న్యూస్ ఇది. ట్రంప్ ఎప్పుడు తన మాట మీద తను నిలబడినట్టుగా చరిత్రలో లేదు. మరి రేపు పొద్దున ట్రంప్ చేతిలోకి వచ్చి ట్రంప్ అందరికన్నా తక్కువ రేట్స్కి బ్యారెల్స్ అమ్మి అప్పుడు మళ్ళీ ఇండియా ట్రంప్ వైపు వెళ్తే, అంటే వెనెజువెలన్ ఆయిల్ వైపుకి వెళ్తే అప్పుడు మనకి ఇండియాలో రేట్స్ తగ్గే ఛాన్స్ ఉంది. అలా వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ పుతిన్ ఒప్పుకుంటాడా? ఎందుకంటే పుతిన్తో మనం ఆల్రెడీ ఒక అగ్రిమెంట్లోకి వచ్చాము, వీల్ టేక్ ఆయిల్ ఫ్రమ్. కాకపోతే ఒక చిన్న ఛాన్స్ ఏంటంటే ట్రంప్ ఎప్పుడైతే ఆయిల్ రేట్స్ తగ్గిస్తాడో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ నరసింహ గారు. ముఖ్యంగా ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు తగ్గబోతున్నాయా? చాలా హ్యాపీగా అనిపించింది కదా ఈ మాట విన్నాక. ఇది నిజమయ్యే ఛాన్సెస్ చాలా వరకు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వెనిజులాలో ఏదైతే జరిగిందో, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వెనిజులా ప్రెసిడెంట్ని తీసుకెళ్ళిపోవడం, దాని కారణంగా వెనిజులాకు సంబంధించి క్రూడ్ ఆయిల్ ఇదంతా కూడా ఒక కట్టుదిట్టమైన చర్యలోకి రావడం. అయితే ఈ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ ఆల్ ఓవర్ వరల్డ్తో పాటుగా మరీ ముఖ్యంగా ఇండియాలో దట్టు డైరెక్ట్గా కన్స్యూమర్ వరకు ఇచ్చే విధంగా ఉండబోతుంది అని తెలుస్తున్నారు. అయితే ఈ విషయంపై పూర్తి సమాచారం తెలుసుకుందాం సార్ని అడిగి. చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో వెనిజులాలో ఏదైతే జరిగిందో ఆ ప్రెసిడెంట్ కంప్లీట్గా క్యాప్చర్ చేసుకోవడం అండ్ వెనిజులాకి వేరే ప్రెసిడెంట్ని అలౌట్ చేయడం అండ్ అక్కడ ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించి అంతా కూడా అమెరికా అండర్లోకి వెళ్ళడం, దీని కారణంగా ఇండియాలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి అంటున్నారు. ఏ రకంగా ఏంటి చెప్తారు? ఇక్కడ వినడానికి చాలా హ్యాపీ న్యూస్ ఇది, అంటే చాలా మందికి. కానీ దీంట్లో రెండు ఛాన్సెస్. ఒకటి, ట్రంప్ ఎప్పుడు తన మాట మీద తను నిలబడినట్టుగా చరిత్రలో లేదు, ఎక్సెప్ట్ వెన్ ఇట్ ఈస్ ఫర్ డిస్ట్రక్షన్. నేను వీళ్ళని అటాక్ చేస్తాను అన్న విషయంలో, లేదంటే ఏదైనా నెగిటివ్ చేస్తానన్న విషయం తప్ప పాజిటివ్ జరుగుతుంది అన్నప్పుడల్లా తను వెనకడికి వేసాడు. సో అందుకే ట్రంప్కి ఏం చేస్తాడని ఎవరికి అసలు యాక్చువల్గా తనకే గ్యారంటీ ఉండదని ఒక జోక్ వేస్తుంటారు. రెండవది, ఇప్పుడు వెనెజువెలాలో ఉన్నది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్, కరెక్టే. కానీ వాళ్ళు ఆయిల్ సప్లై చేసేది మాత్రం లెస్ దెన్ 5% టు ద ఎంటైర్ వరల్డ్. ఓకే. ఎందుకంటే వాళ్ళకున్న ఆంక్షలు బట్టి మేజర్ బయర్స్ ఎవరున్నారు వెనెజువెలా ఆయిల్ అంటే మోస్ట్లీ చైనా అని చెప్పొచ్చు. యాక్చువల్గా మీరు కరెక్ట్గా గమనిస్తే అసలు యుఎస్ వెనెజువెలాని అటాక్ చేయడానికి కారణం కూడా ఏంటి అంటే, ప్రపంచం మొత్తాన్ని నేను ఏదో సేవ్ చేస్తున్నాను, ఒక ఫాదర్ ఫిగర్గా చేస్తున్నాడు. కానీ ట్రంప్ తనకి ఇష్టం లేని చైనాకి పెట్రోల్ ఎక్కువగా ఆయిల్ ఎక్కువగా అమ్ముతుంది అనే కోపంతోనే బేసిక్గా వెనెజువెలాని పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, వెనెజువెలాలో మా కంపెనీస్, యుఎస్ కంపెనీస్ అత్యధికంగా ఇన్వెస్ట్ చేస్తాయి, మేమే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాము, కాబట్టి ప్రపంచం మొత్తానికి హెల్ప్ అవుతుంది అన్నాడు. హెల్ప్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ నుంచి ఏ కంట్రీస్ అయితే కొంటాయో వాళ్ళకి హెల్ప్ అవుద్ది. ఇప్పుడు ఇండియా గురించి ఆలోచిస్తే, ఎందుకంటే మన ఇండియాలో మన ఆయిల్ రేట్ తగ్గిపోతాయి అని చాలామంది అంటున్నారు. కాబట్టి అసలు ఇండియా ఆయిల్ వెనెజువెలా నుంచి ఎంత కొంటుంది అని చూస్తే లాస్ట్ 5 years నుంచి వెనెజువెలా నుంచి ఆయిల్ కొనడం అనేది మోస్ట్లీ ఆపేసింది. ఓకే. ఇండియాలో ఓన్లీ ఒక కంపెనీ మాత్రమే వెనెజువెలన్ ఆయిల్ తీసుకునేది, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ దేర్ ఓన్ పెట్రోల్ బ్రాండ్ ఆర్ సంథింగ్. మధ్యలో వచ్చింది రిలయన్స్ పెట్రోలియం వచ్చింది, రిలయన్స్ జియో బంక్స్ కూడా వచ్చాయి, బట్ నౌ దే ఆర్ నాట్. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రిఫైనరీకి వెళ్ళిపోయారు బేసిక్గా. సో మనకి ఎక్కువగా ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చేది అంటే బేసిక్గా ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రష్యా నుంచి ఎక్కువ ఆయిల్ తీసుకోవడం చూస్తున్నాం. ఎందుకంటే మన దాని గురించి కూడా ట్రంప్ చాలా కోపడ్డాడు. మరి రేపు పొద్దున ట్రంప్ చేతిలోకి వచ్చి ట్రంప్ అందరికన్నా తక్కువ రేట్స్కి బ్యారెల్స్ అమ్మి అప్పుడు మళ్ళీ ఇండియా ట్రంప్ వైపు వెళ్తే, అంటే వెనెజువెలన్ ఆయిల్ వైపుకి వెళ్తే అప్పుడు మనకి ఇండియాలో రేట్స్ తగ్గే ఛాన్స్ ఉంది. అలా వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ పుతిన్ ఒప్పుకుంటాడా? ఎందుకంటే పుతిన్తో మనం ఆల్రెడీ ఒక అగ్రిమెంట్లోకి వచ్చాము, వీల్ టేక్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అని చెప్పి. దానివల్ల రష్యా యుక్రెయిన్ వారికి రష్యాకి హెల్ప్ చేస్తుంది ఇండియా అని చెప్పి ట్రంప్ కూడా కోపడ్డాడు. ఎంతున్నా మహా అంటే ఒక 20-30% మాత్రమే ట్రంప్ నుంచి తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దట్టు వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ ట్రంప్ కాబట్టి. మరి ఆ 20-30% రేట్ ఆఫ్ ఆయిల్ రేట్ తగ్గినంత మాత్రాన ఇండియాలో మొత్తం ఆయిల్కి రేట్ తగ్గిస్తారా? మన గవర్నమెంట్కి తక్కువకు రావచ్చు, ఎండ్ యూజర్కి వచ్చేసరికి నిజంగా తగ్గుతుందా? ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న ఛాన్స్ ఏంటంటే ట్రంప్ ఎప్పుడైతే ఆయిల్ రేట్స్ తగ్గిస్తాడో వేరే గ్లోబల్ కాంపిటీటర్స్ కూడా ఖచ్చితంగా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ కాంపిటీషన్. అప్పుడప్పుడు కాంపిటీషన్ వల్ల అడ్వాంటేజ్ కూడా జరుగుతుంది. ఒకరు డిస్కౌంట్ ఇచ్చారంటే వేరే వాళ్ళు కూడా డిస్కౌంట్ ఇవ్వాలని ఆలోచిస్తారు, లేదంటే ఇక్కడికి వెళ్ళిపోద్ది మొత్తం బిజినెస్ అంతా. అలా జరిగి మీరు అన్నట్టు ఫైనల్గా తిరిగి పెట్రోల్ ధర ఒక లీటర్కి 5 రూపాయలు తగ్గినా సామాన్య సిటిజన్కి దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అడ్వాంటేజ్.
కానీ జరగాలంటే ఇంత ఈక్వేషన్ మధ్యలో ఉంది, చాలా వేరియబుల్స్ ఉన్నాయి బేసిక్గా. బట్ ఈ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ కానీ తగ్గినట్లయితే ఇండియాలో ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా వస్తువులు ధరలు కూడా తగ్గుతాయి కదా. అవును, ఎందుకంటే డీజిల్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే పెద్ద పెద్ద ట్రక్స్ అన్నీ కూడా, లేదంటే ఇప్పుడంటే రైల్వే ఎలక్ట్రిక్స్ ఎక్కువ వచ్చాయి, కానీ రైల్వేస్ కూడా ఎక్కువ నడిచేదంతా కూడా డీజిల్ ఇంజన్స్ మీద. సో డీజిల్ ప్రైస్ తగ్గిందంటే నిత్యావసరాలు కమోడిటీస్ అంటాం కదా, వాటి ప్రైసెస్ అన్నీ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సో దట్ విల్ హ్యావ్ ఎ మల్టిప్లైడ్ ఎఫెక్ట్ అండి. కానీ అది జరగాలి అని కోరుకుందాము, కానీ జరగాలంటే చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. మరి ఆ ఈక్వేషన్స్లో ఏ వేరియబుల్స్ అంటే ఇక్కడ దేశాలే, ఇండియా మరి రష్యన్ ఆయిల్ అనేది మనం కొంటున్నాం ఎక్కువ కొంటున్నాం, డైరెక్ట్గా. ఎందుకంటే దీనికి కూడా ఒక చిన్న లాజిక్ చెప్తూ ఉంటారు కదా, ఏ దేశానికి అంటే ఏ క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి ఎవరు కొనాలి అనే దాన్ని బట్టి చూసుకుంటే సర్ప్లస్ అవ్వకుండా అలాగే డెఫిసిట్ అవ్వకుండా చేస్తారు. అవును, మెయింటైన్ చేయడం. లేదనుకుంటే ఏమవుతుంది, మొనోపోలీ అయిపోతుంది. మొనోపోలీ అయిపోతే అంటే ఒక్క చోటు నుంచే కొంటున్నారు అనుకోండి ప్రపంచం మొత్తం, తను చెప్పిన రేటుకే కొనాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ప్లస్ వీళ్ళకి కావాల్సిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రేషియో బ్యాలెన్స్ అయ్యేటట్టు, ఆ కంట్రీతో మనకున్న ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా కరెక్ట్గా టర్మ్స్ ఉండేలాగా ఇదంతా కూడా ఎలా అంటే, చాలామంది అంటుంటారు సార్ ఇండియాలో ఇంత పేదరికం ఉందన్నారు కదా, మరి ఆర్బీఐ టకటక రూపీస్ ప్రింట్ చేసేయచ్చు కదా అని. నిజంగా అలా ఫ్రీగా రూపీస్ అని ప్రింట్ చేసేసి చేతులు ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుందంటే దేశం దివాలా తీస్తుంది, వస్తువుకి ఉన్న వాల్యూ పోతుంది. సో ఎంత ప్రింట్ చేయాలి ఒక కంట్రీ వాళ్ళ కరెన్సీని అనేది కూడా వాళ్ళ గోల్డ్ బేసిస్ మీద కానీ వాళ్ళకున్న అసెట్ వాల్యుయేషన్ బేసిస్ మీద డిసైడ్ చేస్తారు. మనం పట్టుకుని పేపర్ ఆ నోటు కరెన్సీ నోట్ ఏదైతే ఉందో దాని తగ్గ వాల్యూ ఏదో చూపించాలి. ఏముంది, వద్దన్న దొరుకుతున్నాయి, ₹1,00,000 అక్కడ పడుందంటే రేపు పొద్దున ఇండియన్ రూపీకి వాల్యూ ఉండదు. సో అలాగే ఇది కూడా చమురు అన్నీ ఒకే చోటు నుంచి కొనొచ్చు కదా అంటే, అమ్మేవాడు ఏం చేస్తాడు, నేను చెప్పిన రేటుకే కొనండి అంటాడు. సో ఇప్పుడు ట్రంప్ వెనజులాని అట్లా బూచిలాగా చూపిస్తున్నాడు, చైనాని ఏం చేసినా చైనా రష్యా కారణాలు చెప్తాడు ట్రంప్. కాకపోతే ఫైనల్గా ఆయనకు కావాల్సింది అంటే యూఎస్కి అడ్వాంటేజ్ జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్లాండ్ మీదకి వెళ్తా అంటున్నాడు. గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ సంబంధించిన ఒక సెమీ అటానమస్ దేశం, అది కంప్లీట్ అటానమస్ అని కూడా అనకూడదు. కానీ ఈయన ఏమంటాడంటే, నేను దాన్ని సపరేట్ స్టేట్గా చూస్తున్నాను, అది డెన్మార్క్కి సంబంధం లేదు, ఎందుకంటే దానికి సెమీ అటానమీ ఉంది కాబట్టి నేను దానికి నా సపరేట్ ఎన్వైని పంపిస్తాను. ఎన్వైని పంపించడం అంటే ఎలా ఉంటుందంటే, ఈరోజు కూడా పొద్దున్న నేను ఇంకో ప్రొఫెసర్ గారు చెప్పిన మాట కూడా నాకు బాగా నచ్చింది ఎగ్జాంపుల్. అది ఇండియాలో ఒక స్టేట్ ఉంది, ఆ స్టేట్ని నేను సపరేట్ రాష్ట్రంగా చూస్తున్నాను, ఇండియాకి సంబంధం లేకుండా నేను నా ఎన్వైని అక్కడ సపరేట్ పంపిస్తాను. పంపించాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చి దాన్ని నేను ఆక్రమించుకుంటాను అంటే ఇండియా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మరి డెన్మార్క్ పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే నాటో దేశం కాబట్టి మిగతా నాటో దేశాలని దే హ్యావ్ టు డెఫినెట్లీ సపోర్ట్. కానీ మళ్ళీ తిరిగి నాటో దేశాలన్నిటికీ వెనక అమెరికానే ఉంటుంది కాబట్టి మరి వాళ్ళందరూ కలిసి అమెరికాని అపోజ్ చేయగలరా, మరి ట్రంప్ను ఆపగలరా అనేది కూడా గ్యారంటీ లేదు. కానీ నాటో దేశమైన డెన్మార్క్ మాట వినకుండా అమెరికా వచ్చి చేస్తే ఇంకా నాటోలో ఉన్న ట్రీటీ అనే దానికి ఉల్లంఘించినట్టే అవుతుంది. మరి అంత ఆలోచిస్తాడు ట్రంప్. లాస్ట్ టర్మ్లో ఉన్నాడు, ఇంకో 2 years ఉంటాడు. ఇంకా రాబోయే 18 నెలల్లో మన రకరకాల విచిత్రాలు చూడొచ్చు. నాకు ఇప్పుడు అర్థమైపోతుంది మనకు ఆల్రెడీ ఏం చేయొచ్చు అనేది. అంటే యుద్ధ వైపరీత్యాలు ఏమైనా వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తున్నాయి అంటారు. మొత్తానికి యుద్ధం వరకు అయితే వెళ్ళరండి మోస్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా వెనజులాలో పెద్ద యుద్ధం అవ్వలేదు. ఆయన యుద్ధం చేస్తారనే వాళ్ళ మీదకి వెళ్ళాడు. ఎవరైతే యుద్ధం చేయలేరు అనుకుంటారో ఫస్ట్ వాళ్ళని క్యూబా అంటాడు, కొలంబియా అంటాడు, గ్రీన్లాండ్ అంటాడు. ఇవన్నీ చిన్న చిన్న భాగాలు వేరే వాళ్ళ సపోర్ట్ మీద ఉన్నాయి. ఆ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా యూఎస్ ఎంత స్ట్రాంగ్ కాదు, వాళ్ళకి మళ్ళీ ఇంకో 10 మంది సపోర్ట్ రావాలి. ఆ 10 మందిలో 7 మందిని వీళ్ళు ఆపగలిగారు అనుకోండి, ఆ సపోర్ట్ వచ్చేవాళ్ళు ముందుకు రారు. అది ఎందుకంటే అనవసరం యుద్ధానికి వెళ్ళి యుక్రెయిన్కి ఇబ్బంది పడినట్టు అలా చేద్దామని చూస్తున్నాడు. కానీ మరి ఎంతకాలం చేస్తాడు? 1-2 దేశాలు ఆక్రమించాడు అనుకోండి, తర్వాత చేయడానికి అంత ఈజీగా వేరే దేశాలు ఒప్పుకుంటాయా? చెప్పలేము. సో ఓవరాల్గా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్లు అయితే ఎలా పెరుగుతాయనడానికి ఒక రీజనింగ్ అయితే సార్ ఇవ్వడం జరిగింది కదా. సో అన్ని ఫాల్ ఇన్ ప్లేస్ అయితే ఈ పాసిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఇండస్ట్రీలు చెప్తున్న ప్రకారం అయితే చూడాలి, 5 నుంచి 10 రూపాయలు, 10 నుంచి 15 రూపాయలు ఎంతవరకు తగ్గుద్ది. ఇన్ కేస్ అంతా ఓకే అయ్యి తగ్గితే, లేదు అన్నట్లయితే ఏం జరుగుతుంది కూడా వేచి చూడాలి. సో ఈ విషయంపై మీరు ఏమనుకుంటారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.